పెల్లిక్స్ రాజ్ కమల్ గారి నీ పరిచయం నాలోని 5th చాప్టర్. ఉదయం ఆఫీస్లో వాతావరణం సాధారణంగానే ఉంది. కానీ మాధవి మనసులో మాత్రం ఏదో భారం. అర్జున్ మెసేజ్ వచ్చినప్పటి నుంచి రాత్రంతా నిద్రపోలేదు. క్షమించమంటాడు, కానీ నా మనసు అంత సులభంగా మళ్ళీ విశ్వసించగలదా అని ఆలోచిస్తూ ఆమె క్యాబిన్లోకి వెళ్ళింది. అర్జున్ అప్పటికే అక్కడ ఉన్నాడు, కాఫీ కప్పుతో, ఒక ఫైల్ చేతిలో. మాధవిని చూసి చిరునవ్వు నవ్వాడు. గుడ్ మార్నింగ్ అని అన్నాడు. మార్నింగ్ అంటూ ఆమె నిశ్శబ్దంగా సీట్లో కూర్చుంది. నిన్న జరిగినది నిజంగా నా తప్పే మాధవి, అర్జున్ ప్రారంభించాడు. నిన్ను అవమానపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఆ రోజంతా ఒత్తిడిలో ఉన్నాను అని చెప్పాడు. మాధవి నిశ్శబ్దంగా విన్నది. తనకు కోపం పోయినా మనసులో ఉన్న బాధ ఇంకా మిగిలే ఉంది. ఒకసారి కాఫీకి వస్తావా, మాట్లాడుకుందాం అని అడిగాడు. మాధవి కాసేపు ఆలోచించి అంగీకరించింది. కాఫీ కార్నర్లో ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. చుట్టూ జనం ఉన్నా వారి మధ్య మౌనం మాట్లాడుతుంది. మీకు తెలుసా అని అర్జున్ అన్నాడు. నేనెప్పుడూ ఎవరికీ సారీ చెప్పడం అలవాట్లేదు, కానీ నీ విషయంలో వేరే ఫీల్ అవుతున్నాను. నీ నిశ్శబ్దం నన్ను బాధిస్తుంది అని చెప్పాడు అర్జున్. మాధవి కాఫీ కప్పు పట్టుకుని మృదువుగా అంది. మాటల కంటే నమ్మకం ముఖ్యం అర్జున్. నిన్ను నమ్మాను, కానీ నువ్వు నా గౌరవాన్ని కాపాడలేదు అని. ఆ మాట అర్జున్ హృదయాన్ని తాకింది. అతను చప్పున అన్నాడు, మాధవి, మనం తప్పులు చేస్తాం, కానీ మనసుతో మళ్ళీ ప్రయత్నిస్తే దూరాలు కూడా దగ్గరవుతాయి అని. అప్పుడే రేడియోలో పాట మొదలైంది. మాటలో చెప్పలేని భావం మనసులో మిగిలిపోతుంది అని. మాధవి చప్పున నవ్వింది. పాటలు కూడా మన మనసు మాటలే చెబుతాయి అని. అర్జున్ ఆమెను గమనించాడు. ఆ చిరునవ్వు అతనికి సమాధానం ఇచ్చింది. తర్వాతి కొన్ని రోజులలో అర్జున్ ప్రతి చిన్న విషయానికి మాధవికి సహాయం చేయసాగాడు. లంచ్ టైంలో కాఫీ, ప్రాజెక్ట్ చర్చల్లో చిన్ని జోక్స్, ఒకేషనల్ మెసేజెస్. నెల రోజుకి ఇద్దరి మధ్య ఉన్న దూరం నెమ్మదిగా కరుగుతుంది. ఒకరోజు అర్జున్ మాధవిని రూఫ్ టాప్ కేఫ్కి పిలిచాడు. మన ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత సెలబ్రేషన్ కదా. మాధవి నవ్వుతూ అంది. ఇంతకీ మీరిలా సడన్గా ఎందుకు ప్లాన్ చేస్తారు అని. ఎందుకంటే ఎవరో ఒకరు నాపై మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు అని. మాధవి సిగ్గుగా తలదించుకుంది. ఆ రాత్రి వాన చినుకులు మళ్ళీ కిటికీ అద్దాన్ని తడిపాయి. మాధవి తన డైరీలో రాసింది, క్షమించడం సులభం కాదు, కానీ మనసు గెలుచుకోవడం ఇంకా కష్టం. కానీ అర్జున్, నీ నిజాయితీకి నేను ఓడిపోతున్నాను అని. సో కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.